నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని 2 రోజుల పాటు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం ఆరాధనల వేళల్లో మార్పులు చేశారు. వేకువజామున 3 గంటలకే సుప్రభాతం, 5 గంటలకు నిజాభిషేకం జరగనుండగా ఉదయం 6:30కు ఉభయ దర్శనాలుంటాయి. 9 నుంచి గంట పాటు బ్రేక్ దర్శనం ఉండనుంది. 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉభయ దర్శనాలు కొనసాగిస్తారు. ఇందులో భాగంగానే ఉదయం 7 గంటలకే శ్రీ సుదర్శన నారసింహ హోమం, 10 నుంచి 11:30 వరకు శ్రీ స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణం నిర్వహిస్తారు. పునర్నిర్మితమైన ప్రధాన ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ప్రప్రథమంగా ఉత్తర ద్వార దర్శనం, అధ్యయనోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ సందర్భంగా యాదగిరీశుడు గరుడ వాహనంపై పరవాసు దేవుడి రూపంలో ఉత్తర గోపుర ద్వారం వద్ద దర్శనమిస్తారు. కాగా అనుబంధ ఆలయమైన పాతగుట్ట శ్రీ స్వామివారి గర్భాలయ ముఖద్వారం బంగారు తాపడానికి ఆలయ అర్చకులు, అధికారులు సంయుక్తంగా 1 నెల పీఆర్సీ వేతనం విరాళంగా అందజేశారు. ఈ నగదుతో తమిళనాడుకు చెందిన రవీంద్రన్ సప్తతి ఆధ్వర్యంలో బంగారు తాపడం రూపొందించారు.